గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు దావీదు మహారాజు. మనం చూసినట్లయితే దేవుడు లేరని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు బొత్తిగా చెడిపోయారు. వాళ్ళకి మార్పు వాళ్ళ హృదయంలో ఉండదు. వాళ్ళు ఎలాంటి వారంటే అసహ్య కార్యాలు చేసేవాళ్ళు. క్రైస్తవుల మీద దాడులు చేస్తుంటారు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతుంటారు. దేవుడు నమ్ముకోండిరా బాబు, మీరు దేవుడిని మంచిగా మీరు జీవిస్తారు, మీరు మంచిగా బాగుపడతారు, మీ కుటుంబంలో మీరు దీవించబడతారు, మీరు సంతోషంగా సమాధానంగా ఉంటారా బాబు అని మనం మాట్లాడుతుంటే కొంతమంది బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే దేవుడు లేడు అసలుగా, మా దేవుడు, మా మతం వేరు, మీ మతం వేరు, మీది ఎడారి మతం అని అసహ్యకరంగా వాళ్ళు మాట్లాడటం మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేడని ఎవరైతే అనుకుంటున్నారో వారిని బైబిల్ చెప్తున్న బుద్ధిహీనులు. కానీ మనం అలాంటి వారి మాట వినకుండా, అలాగని విశ్వాసంలో వెనకబడకుండా, మనం దేవుడి వైపు చూస్తూ దేవుడి వాక్యాన్ని మనం చదువుకుంటూ ప్రార్థనలు ఉంటూ నిత్యంగా మనం ఉండాలి. అలాంటి వారు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. అలాగే ఇబ్బంది పెట్టినప్పుడు మనం వెనుకడుగు వేయకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి మన పరుగుని తుదకు ముట్టించాలి. క్రైస్తవులు పని దేవుడు మనతో చెప్తుంది. అది ఇక్కడ మనం గమనించినట్లయితే అసహాయకారం చేసేవాడు దేవుని గురించి మాట్లాడతారు. వాడి హృదయం అంతా చెడిపోయి ఉన్నది, వాడి ఆలోచనలంతా భయంకరమైన దుష్ట శక్తులతో నిన్నట్టు మాట్లాడుతుంటారు. మనం చూసినట్లయితే చాలామంది బైబిల్ విసిరేస్తూ ఉంటారు, దేవుని బిడ్డల మీద దాడి చేస్తుంటారు, ఎంత భయంకరంగా మాట్లాడుతుంటారు. కానీ లోకం చెప్తున్న కదా, దేవుడు కడవరి దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఎలా ఉంటుందంటే ఒకరు ప్రేమ ఉండదు, ఒకరి మీద మమకారాలు ఉండవు, ఒకరి మీద ఒకరు పడి దాడులు చేసుకునేదాకా వస్తుంది. కానీ నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నిత్యం మనల్ని ఆయన కాపుదలతో ఆయన కృప మీద మనల్ని నిలువ పెట్టుకొని ఆయన కృప ద్వారా మనల్ని నడిపించుకుంటాడు. అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకున్న మనము ఎలాగ ఉండాలంటే సిగురించి చెట్టు వల్లే మనం ఉండాలి. దేవునిలో మనం వెలుగుతూ నిత్యం లోకం కూడా వెలిగించే వారిగా ఉండాలి. అలాంటి మాటలు హృదయంలో మనం పెట్టుకోకూడదు. దూషిస్తారు. ఆనాడు యేసు ప్రభువు ఉన్నప్పుడే స్వయంగా ఆ కన్న తండ్రినే దూషించారు. అలాంటి లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు కానీ ఆయన శిష్యులు కానీ ఆయన నమ్ముకున్న వారు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా, భయపడకుండా, సహించుకొని, ఓర్చుకొని ఈ లోకంలో వాళ్ళు జీవించారే తప్ప ఇలాంటి చెడు మాటలకి లేదా అసహించిన మాటలకి లేదా దాడి చేసినప్పుడు ఎవరు స్పందించినట్టు యేసు కూడా తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మనం బైబిల్లో చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు కదా. అయితే అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యులుగా మనం పిలువబడుతున్నాం. దేవుని వారసులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప భాగ్యం. దేవుడిని నమ్ముకోమని మనం మాట్లాడుతుంటే, అయ్యా మంచి మార్చు, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకొని నూతనంగా మరి జన్మించు, దేవుళ్ళు నువ్వు నిలబడు, నిజమైన దేవుడిని గుర్తిరిగి తెలుసుకో, నీ కొరకు ఎవరు ప్రాణాలు ఇచ్చారో, నిన్ను ఎవరు రక్షిస్తున్నారో, నిన్ను ఎవరు రక్తంతో కడుగుతున్నారో, నీకోసం ఎవరు మరణించారో తెలుసుకొని మంచి మనసు తెచ్చుకొని నీ మారు మనసు చెంది నువ్వు దేవుని వెంబడించాలి. ఖచ్చితంగా చాలామంది గమనించినట్లయితే అనేకులు క్రైస్తవులు దేవుని బిడ్డలు బైబిల్ని ఎదిరించిన వారే, బైబిల్ని విమర్శించిన వారే, బైబిల్ని తగలబెట్టిన వారే చాలామంది ఉన్నారు మనం. కానీ అలాంటి గొప్ప గొప్ప వారే మారిపోయినారు. మీరు కూడా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మార్పు చేస్తాడు. మీరు కూడా ఎవరైతే దేవుడిని అసహించుకుంటున్నారో, దేవుని బిడ్డల మీద దాడి చేస్తున్నారో, ఒక దినాన మీరు కూడా ఖచ్చితంగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని బిడ్డ దగ్గర వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మీరు మోకరించి అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇది జరుగుతుంది. కానీ దేవుడు మిమ్మల్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు దేవుడే యేసయ్యని నమ్ముకోకూడదు, ఆయన దేవుడే కాదని నీ హృదయంలో నువ్వు అనుకోవచ్చు. మీరు చెడిపోయిన వారుగా దేవుడు మిమ్మల్ని ఎంచుపడుతున్నాడు. కానీ ఒక దినాన మీరు కూడా మారు మనసు పొందుతారు. దేవుని గుర్తు చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా మీరు క్రైస్తవులైన దేవుని బిడ్డలారా,
ఎవరో మీరు భయపడకండి. ఎందుకంటే మీరు ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మీరు వెంబడిస్తున్న దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు, సర్వ సృష్టికర్త, సర్వాంతరామి, ఆయన నిత్యం అంతా ఉండే దేవుడు, ఆదియు అంతం ఆయనే ఉన్నాడు, బూదిగంత నివాసులు దేవుడే. మనం అల్పయో ఓమేగయో, మొదటివాడు ఆయనే, కడపడివాడు ఆయనే, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. మనం అందరం అలాంటి దేవుడిని మనం వెంబడిస్తున్నాం, నమ్ముకున్నాము, ఆయన్ని మనం మన హృదయంలోకి తీర్చుకున్నాం. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఏదో ఒక సమయాన ఆ మారు మనసులైన మనుషులు, ఆ బలహీనమైన మనుషులు, ఆ చెడిపోయిన వారు ఖచ్చితంగా దేవుని తెలుసుకుంటారు. ఖచ్చితంగా దేవునికి మహిమను వాళ్ళు గణపరుస్తారు. ఖచ్చితంగా మనం కల్లారా చూస్తాము. కాబట్టి ఎవరు దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, దేవుని సోదరులారా, ఎవరైనా సరే మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనము దేవుని కోసం పనిచేయాలి, దేవుని కోసం మనం జీవించాలి, దేవునిలాగా మనం బ్రతకాలి. ఆ విధంగా మనం బ్రతకాలని, ఆ విధంగా మనం ముందుకు సాగాలని, నిత్యం దేవుని కృపలో నిండాలని మనం దేవుని అడుగుదాము, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్.